దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశం వెనుదిరగొకడి. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి తండ్రికి ఆయన యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మన 78వ కీర్తన 9 నుంచి 11 వరకు మనం చదువుకుందాం. 9 నుంచి 11 వరకు చదివి వినిపించండి. విన్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించకపోయిరి. ఆయన క్రియలు ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, అతను ఎఫ్రాయిము. విన్నారా ఆయన పేరు? ఎఫ్రాయిం. ఈ యొక్క ఎఫ్రాయిం అంట విన్లను పట్టుకొని తను యుద్ధానికి బయలుదేరాడట. అతను వెనుకకు తిరిగి వచ్చాడట. వెనుకకు వచ్చినప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యం అంతా, అతను ఎవరైతే సంసిద్ధమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారంట. వెనుకకు తిరగడానికి గల కారణం, ఆయన ఎందుకు వెనుకకు తిరిగారు? ఒక మాట మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ యొక్క ఎఫ్రాయిం అనేటువంటి ఇతను ఎప్పుడైతే సంసిద్ధుడై తను వెళ్ళాడో, ఎఫ్రాయిం మీద అతని మీద పెట్టుకున్నటువంటి ప్రజలు వారి యొక్క నమ్మకత్వం ఏమవ్వాలి? అతని మీద నమ్మకత్వం పెట్టుకున్నటువంటి ఆ యొక్క రాజు పరిస్థితి ఏం కావాలి? ఈ రోజున ఈ యొక్క ఎఫ్రాయిం సంతతి వారైనటువంటి వారంట, ఆయన నమ్మకంగా ఉండవలసినటువంటి వారు నమ్మించినటువంటి యొక్క ప్రజలను, ఆ ప్రజలు ఇతన్ని ఏ విధంగా అయితే నమ్మారో వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేశాడు. వారందరూ ఆ యొక్క నమ్మి అతన్ని పంపిస్తే అతను వెనుదిరిగి వచ్చాడంట అతను. కాబట్టి ప్రియులారా, ఈ రోజున క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నీవు, ఒక దేవునిగా బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు, ఎప్పుడైతే విశ్వాసం అనేటువంటి యొక్క యుద్ధమున, విశ్వాసం అనేటువంటి ఈ యొక్క ఆత్మీయటువంటి ప్రయాణంలో కొనసాగుతున్నటువంటి నీవు వెనుదిరగకూడదు. వెనుదిరగక ముందుకు కొనసాగేటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఎఫ్రాయిం అంట యుద్ధానికి వెళ్ళి వెనుదిరిగి వచ్చాడు. ఒక క్రైస్తవుడిగా ఉండి కూడా దేవుని బిడ్డగా ఉండేటువంటి నీవు ఈ యొక్క సాతాను శక్తులు కానివ్వండి, సాతాను యొక్క తంత్రములు కానివ్వండి, ఈ యొక్క శత్రువు అనేటువంటిది నీ మీద ఒక క్రైస్తవుడిగా దాడి చేసినప్పుడు వెనుదిరిగేటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదు. వెనుదిరిగేటువంటి ఒక విశ్వాసిగా నీవు ఉండకూడదు. ఎందుకని? దేవుడు నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క ప్రజలుగా, ఒక సేవకునిగా వారందరినీ మీద నమ్మకం ఉంచి నీ మీద ఆశ పెట్టుకొని నిన్ను ఒక విశ్వాస యాత్రలో నిన్ను కొనసాగిస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? ఈ యొక్క సాతానును బెదిరిస్తే వాటిని ఎదిరించేటువంటి వ్యక్తిగా నీవు కనపడాలి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాట అంటున్నాడు. అసలు ఈ యొక్క వెనుదిరిగినటువంటి ఈ యొక్క ఎఫ్రాయిం ఎవరు? ఆ యొక్క ఎఫ్రాయిము, ఆ యొక్క సంతతి వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఆదికాండము 37:3 వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అతను ఎవరో మనకు తెలుస్తూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క ఎఫ్రాయిము ఎవరంటే ఏషేబు రెండవ కుమారుడు. అతను ఏషేబు మొదటి కుమారుడు మనష్షే, రెండవ వాడు ఎఫ్రాయిం. ఏషేబు గురించి మనము
యోసేపు గురించి మనము మాట్లాడుకున్నట్లయితే, యోసేపు వాళ్ళ నాన్న ఎవరు? యోసేపు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యాకోబు. అవునా కాదా? యాకోబు కుమారుడు ఏశావు కదా. అంటే ఈ యొక్క యోసేపుని మనము గమనించినట్లయితే యాకోబు ఒక ఇష్టమైనటువంటి కుమారుడుగా, యాకోబుకి ఇష్టమైనటువంటి కుమారుడుగా యోసేపు ఉన్నాడు. అయితే వృద్ధాప్యం నందు పుట్టినటువంటి కుమారుడుగా ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు అంటే చాలా ఇష్టమంట. అందుకే ఆయన అంటాడు ఆదికాండము 49:22లో ఏమంటాడంటే, యోసేపు నాకు ఇష్టమైనటువంటి కుమారుడా, ఫలించేటువంటి కొమ్మ, అంతగా ఫలించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. అంటే నీటి ఓరణ నాటబడినటువంటి వ్యక్తిగా యోసేపు కనపడతా ఉన్నాడు. ప్రియులారా, మరి ఆ యొక్క ఇష్టాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, ఇష్టమైనటువంటి కుమారుని బట్టి యాకోబు ఏం చేశాడట, అతనికి ఒక ఇష్టమైనటువంటి నిలువుటంగి, అంటే ఒక మంచి ఆ యొక్క రత్నములు కలిగినటువంటి వస్త్రాన్ని, మంచి వస్త్రాన్ని, ఒక నిలువుటంగిని కుట్టించాడట. తన తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారంట ఈ యొక్క యోసేపు మీద చూపించేటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, ఆయనకున్నటువంటి ఆ ప్రేమను క్రియల ద్వారా చూపిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క అన్నలంట, యోసేపు అన్నలు అతని మీద అసూయపడ్డారట. నేను ఒక కల కన్నాను, మీరందరూ నాకు నమస్కారం చేస్తున్నట్లుగా, నా యొక్క పనులకి మీ యొక్క పనులన్నీ వంగి నమస్కరిస్తున్నట్లుగా నాకు కల వచ్చిందని చెప్పినప్పుడు తనకున్నటువంటి అన్నలు వాళ్ళందరూ కూడా అతన్ని ఎగతాళి చేశారట. ఎగతాళి చేసి ఇంకా మరింత పగబట్టారట. పిలిచి, అయ్యా, నీ యొక్క సహోదరులు అక్కడ వారికి భోజనాలను, వారికి నీళ్లను తీసుకొని పోతే వారు ఇతనిని సంపన ఆలోచించారంట. ఈ రోజున ప్రియులారా, మనం గమనించినట్లయితే చాలామంది కూడా మేలు చేయని ఉద్దేశించినప్పుడు మన యొక్క ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలని, ఎదుటివారు సంతోషంగా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారికి మంచి చెప్పేటువంటి విషయాలను బట్టి మనములను ఒక వ్యతిరేకమైనటువంటి ఒక అసూయతో మనం చూసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నిజమా కాదా? మనం వారికి మేలు చేయాలని మనం తలంచుతాము, కానీ వాళ్ళేం చేస్తారు? అసూయ పడడమే కాకుండా వారంట ఈ యొక్క సంపన ఆలోచన చేశారంట. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అయితే ప్రియులారా, ఇక్కడ యోసేపు తన అన్నలకు తీసుకువెళ్ళినప్పుడు వారంట యోసేపును కొట్టి అతనిని ఒక గుంటలో పడేశారు. అక్కడ ఫరో ఇంటికి, ఫరో మనుషులకి అమ్మారంట. అతన్ని అమ్మినప్పుడు టోటల్గా మనం గమనిస్తే ప్రియులారా, శ్రమలలో, ఇబ్బందుల ద్వారా, కన్నీళ్ళ ద్వారా, దుఃఖము ద్వారా ఇవన్నీ యోసేపుకి ఎదురైనప్పుడు వెనుదిరిగాడా? ఏంటి నాకు ఈ బాధలు, నా యొక్క శ్రమలేంటి అని చెప్పి తను వెనుదిరిగినట్టుగా లేదు ప్రియులారా. మనం గమనించినట్లయితే తను ఆ యొక్క ఫరో ఇంటికి ఒక అధిపతి అయినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. తన ఇంటికి ఒక అధిపతిగా ఉన్నప్పుడు అతను సుమారుగా 20 సంవత్సరములు గడిచిన తర్వాత అప్పుడు తన సహోదరులు ఎవరైతే హింస పెట్టాలనుకున్నారో, ఎవరైతే తనను సంపన ఆలోచన చేశారో వారందరికీ కూడా ఒక దినాన తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి కనపడింది. రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఆయన అన్నలు, తండ్రి అందరూ వచ్చాడు ఆయన సింహాసనం అధిపతిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో ఆ ఇద్దరు కుమారులను తీసుకెళ్ళి 48వ అధ్యాయము, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాడు చాలు. చూస్తే ప్రియులారా, ఆయన అంటున్నాడు తన తండ్రి దగ్గర తీసుకుపోయి, అయ్యా, వీరు నా కుమారులు, ఈ యొక్క దేశమందు నేను ఇక్కడ ఉన్నప్పుడు
ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు వీరిని నాకు అనుగ్రహించాడు, కాబట్టి వీరిని నువ్వు ఆశీర్వదించు అని చెప్పి అంటున్నాడు. అక్కడ మనము చూసినట్లయితే 8వ వచనం, యాకోబంట ఈ యొక్క యేషేబు కుమారుని చూచి వీరెవరయ్యా అని ఆయన అడిగాడు. అడిగినప్పుడు వీరు నా కుమారులు అని చెప్పేసి అన్నారు కదా. అయ్యా, జ్యేష్ఠత్వము పెద్దవాడికి రావాలి. ఈ యొక్క జ్యేష్ఠత్వం అనేటువంటి ఆశీర్వాదాలు, ఈ యొక్క జ్యేష్ఠత్వం అనేటువంటి ఈ యొక్క దీవెనలు పెద్దవాడికి రావాలి. అయ్యా యేషేబు పెద్దవాడెవరో నాకు తెలుసు, రెండోవాడెవరో నాకు తెలుసు, కానీ పెద్దవాడు అభివృద్ధి చెందుతాడు, విస్తారంగా దీవించబడతాడు, దేవుని యొక్క అభివృద్ధిలో బహుగా ఆశీర్వదించబడతాడు. కానీ అంతకు మించి రెండోవాడు ఇంకా ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రెండోవాడు బహుగా దీవించబడతాడు. కీడుల నుంచి తప్పించినటువంటి నా దేవా, ఈ యొక్క నా యొక్క కుమారులను ఆశీర్వదించండి. సమస్త జన్మల కంటే, సమస్తమైనటువంటి ఆ యొక్క అధికుల కంటే వీరిని బహుగా మీరు విస్తరింపజేయండి, వీరిని బహుగా మీరు ఆశీర్వదించండి, వీరిని బహుగా మీరు దీవించండి అయ్యా అని చెప్పి ఆయన తన యొక్క మనములైనటువంటి వారిని ఈ యొక్క యాకోబు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం మన యొక్క పిల్లలను ఆశీర్వదించబడుదురుగాక. అట్టి ఆశీర్వాదం మన యొక్క కుటుంబం అందరూ ఆశీర్వదించబడుదురుగా. హల్లెలూయా. అయితే ప్రియులారా, మరొక మాట మనం చూసుకున్నట్లయితే, ఇంతగా దేవుడు ఈ యొక్క ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు కదా, మరి యొక్క ఆశీర్వాదానికి కృతజ్ఞతగా జీవించమని చెప్పాడు కదా. మరి యొక్క కృతజ్ఞత జీవించకుండా, ఈ యొక్క ఆశీర్వాదకరంగా నడుచుకోకుండా వ్యతిరేకంగా జీవించాడు. ఈ యొక్క ఎఫ్రాయిము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడట. ఒక దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడినటువంటి వ్యక్తి ఎఫ్రాయిము. అయితే ఆ యొక్క ఎఫ్రాయిమును గమనించినట్లయితే అతను ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని యొక్క బిడ్డగా ఏ విధంగా ఉండాలి? తను నమ్మినటువంటి వ్యక్తులకి, తను నమ్మినటువంటి ఆ యొక్క రాజులకు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, ఒక భరోసా ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. వారికి ఒక ఆ యొక్క నమ్మకాన్ని కలిగించి వారు పెట్టుకున్నటువంటి ఆశలు అడియాశలు చేయకుండా, వారి యొక్క ఆశము భంగము చేయకుండా వారిని ఉద్దేశించి ఆయన ముందుకెళ్ళి యుద్ధం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. కానీ ప్రియులారా, ఈ రోజున గమనిస్తే వారిని చూసి వెనుదిరిగి వచ్చానంట ఈ యొక్క ఎఫ్రాయిం. వారి యొక్క యుద్ధాన్ని చూసి ఆ యొక్క సాతాను శత్రువులను చూసి భయపడి వెనక్కి తిరిగి వచ్చాడట. ఎంత అవమానకరం! ఈ రోజున ఒక క్రైస్తవుడిగా ఆత్మీయులో నడవలసినటువంటి నీవు, దేవుని యొక్క పరిశుద్ధతలో గుర్తెరిగి బ్రతకవలసినటువంటి నీవు ఎలా ఉండాలి? శత్రువుకి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలా, లేదా శత్రువును అనగదొరికి ఆ యొక్క శత్రువును ఓడించేటువంటి వ్యక్తిగా ఉండాలా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున ముక్కుసూటిగా చెప్తా ఉన్నాడు, ప్రియులారా, మీరు విశ్వాసంలో కానీ పరిశుద్ధతలో కానీ మీరు వెనుదిరగకుడి. దేవుణ్ణి ఆయనపై నమ్మకం ఉంచి, ఈ యొక్క యుద్ధం యెహోవాదే అన్నట్టుగా నీవు ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన వైపు చూస్తూ, ఆయన యొక్క ముఖము వైపు చూస్తూ, ఆయన యొక్క ముఖ దర్శనం చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలే. కానీ నువ్వు శత్రువును చూసి, సాతానును చూసి భయపడి వెనక్కి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ యొక్క వెనక్కి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం తన ఇంటి ద్వారమందిరం దగ్గర కూర్చొని మంచి ఇలాగనే ఉన్నటువంటి యొక్క ఎండవేళలో కూర్చొని చూస్తూ ఉన్నాడట. ఆ యొక్క ఎండకు ఒక 3 మనుషులు, దేవదూతలు, మరొక వ్యక్తిగా 3 ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళని పిలిచి, అయ్యలారా ఆగండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను, కాలు కడుక్కొని భోజనము రొట్టెలు ఏర్పాటు చేస్తాను, మీరు తిని కాసేపు చెట్టు కింద కూర్చొని అప్పుడు మీరు వెలుదురు కానీ అని చెప్పి అబ్రహాం అంట అక్కడ కూర్చొని వచ్చేటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడట. అంటే అబ్రహాము ఆయన పిలవడానికి గల కారణం ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి ఒక ఆశ ఏంటి? ఎవరైతే వస్తారో, ఎవరైతే వారు మహా
వేడికి ఎండకు వచ్చినటువంటి వారిని మనం ఎవరినైతే మనం చేరదీస్తామో మాకు ఆశీర్వాదాలు వస్తాయి. అంటే ఆయన వృద్ధుడైనా కానీ ఆయనకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు. అయితే ఆయనది ఏంటంటే ఎవరైనా సరే మనం ఆహ్వానించి వారికి కాసిన మంచినీళ్ళు ఇచ్చి వారికి భోజనం పెడితే వారి ద్వారా అయినా నా కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయి, వారి ద్వారా అయినా నా యొక్క కుటుంబానికి ఒక గొప్ప మేలులు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఆయనంట అక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైతే వస్తారో వారిని పిలిచి భోజనం పెడతా ఉంటాడంట. అయితే ప్రియులారా, వారు వచ్చారు, తిన్నారు. వారు వెళ్ళేటప్పుడు ఆ వచ్చినటువంటి వారు ఎవరో తెలుసా? ఇద్దరు దేవదూతలు కదా. అయితే వారిలో ఇద్దరు వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఎక్కడికంటే సొదొమ గొమొరాకి అన్నమాట వాళ్ళ ప్రయాణం కదా. అయితే వాళ్ళు తిని వారి దగ్గర ఆతిథ్యం అనేటువంటి తీసుకుని వారు వెళ్తున్నటువంటి సమయంలో వెనక ఆగినటువంటి వ్యక్తిగా ఒక ఆయన ఆగాడు. ఆగి ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్రహాము, నీవు నా స్నేహితుడు అని చెప్పి నేను వాగ్దానం చేశాను కదా, నీవు నా స్నేహితుడు కదా, మరి నా స్నేహితుడితో ఏమైనా విషయాలు చెప్పకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. నువ్వు నాకు స్నేహితుడు కాబట్టి నా యొక్క స్నేహితుడిగా నేను నీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఏంటయ్యా ప్రభు అది చెప్పండి అని అంటే, ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొరాని నేను నాశనం చేయబోతా ఉన్నాను ఈయనతో చెప్పాడు. అయితే ప్రియులారా, అక్కడ ఆ మాట చెప్పినమ్మటే అబ్రహాం అంట ఆయన వైపు చూస్తూ దుఃఖపడి నోటెమ్మటి మాట రాక, అయ్యా తను చిన్నగిలిపోయాడంట. గల కారణం ఏంటంటే తనలో తాను నోటెమ్మటి మాట రాక కదా. అయితే అతను బట్టి ఇతను హృదయంలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. మరి నా యొక్క కుటుంబం పరిస్థితి ఏంటి, నా యొక్క సహోదరుడు వారి పరిస్థితి ఏంటి, దేవుని యొక్క ఉగ్రత మహా ఉగ్రత, మరి అటువంటి దాంట్లో నాశనమైపోవాల్సిందేనా, వాడి పరిస్థితి ఏంటని చెప్పి తనలో తాను ఆలోచించుకొని దేవునితో అన్నాడంట, అయ్యా మరి మీరు అక్కడ నాశనం చేయబోతున్నారు నిజమే, కానీ మరి అక్కడ ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా అని అంటాడు, లేదా 30 మంది ఉంటే అక్కడ రక్షిస్తావా అంటాడు, చివరికి 10 మంది ఉన్నా కూడా రక్షిస్తానని చెప్పేసి అంటాడు. అయితే ప్రియులారా, ఆయన ఆ విషయాన్ని విన్న తర్వాత వెంటనే అసలు వాస్తవంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆయనతో మాట్లాడేటువంటి సమయంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని అసహించుకునేటువంటి మన జీవం కలిగినటువంటి దేవుడు, పాపాన్ని వ్యతిరేకించి ఆ యొక్క సాతాను తంత్రంలో అనగదొరకగలిగినటువంటి మన సైన్యంలోకి అధిపతి అయినటువంటి దేవుడు మన దేవుడు. అట్టి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన చిన్నగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆయన యొక్క ఆ లోతు అనేటువంటి కుటుంబంలో మనం చూస్తే ఒక్కసారిగా ఆ లోతు కుటుంబంలో దేవుని యొక్క వెలుగు ప్రవేశించింది. ఆ యొక్క లోతు కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతల ఆ యొక్క మహిమ స్వరూపం అనేటువంటిది అక్కడ నిల్చొనుంది. ఆయన యొక్క కుటుంబంలో ఆ యొక్క వెలుగు ఆ యొక్క కుటుంబం నిండా విస్తరించి ఉంది. అక్కడ ఆ కుటుంబంలో దేవుని యొక్క స్వరం ఉంది, ఆ యొక్క కుటుంబంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంది, ఆ యొక్క కుటుంబంలో దేవుని యొక్క వెలుగు ఆ యొక్క మహిమ అక్కడ ఉన్నటువంటి తేజస్సు అక్కడ ఉంది. ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు, దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు లోబడి వారు వెళ్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళేటప్పుడు ఒక దేవుని స్వరం ఒకరితో మాట్లాడింది, ఎన్ని తిరగకుండా మీరు చక్కగా బయలుదేరండి అని చెప్పేసి వారికి చెప్తే ఈమంట దేవుడు అంటున్నాడు కదా, మీరు వెను తిరగకుండా వెళ్ళమని చెప్పాడు కదా. చెప్పినప్పుడు దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క మాట పెడచెవుని పెట్టి ఆమె వెళ్ళేటువంటి మార్గంలో ఆ యొక్క లోతు భార్య అయినటువంటి ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఉప్పు స్తంభమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాపం అనేటువంటి ఆ యొక్క ప్రాంతం నాశనమైనటువంటి సమయంలో, ఆ యొక్క పట్టణము నాశనమైనటువంటి సమయంలో, ఆ యొక్క గొమరం కుప్పగూలేటువంటి సమయంలో ఆ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు వెనుదిరగకుడి, ముందు కొనసాగండి అని చెప్పి దేవుడు మాట చెప్తే ఆ మాట వినకుండా వెళ్ళి చివరికి ఏమైంది, ప్రాణం మీదికి కొని తెచ్చుకుంది కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను
నా కుమారులుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను కదా, నా యొక్క బిడ్డలుగా నేను ఎల్లప్పుడూ మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మరి అట్లాంటప్పుడు మీరు దేనికి భయపడతారు? మీరు ఎందుకు భయపడాలి? వెనుదిరగక ముందుకు కొనసాగిపో అని చెప్పి దేవుడు ఈరోజు మనందరితో చెప్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనము ఓటమి పాలవుతాం, మనమే ఉంచుకొని మనం వెనుదిరిగి ఎప్పుడైతే తిరిగి వస్తామో మన మీద పెట్టుకున్నటువంటి దేవుడు యొక్క ఆశలు, ఆ నమ్మకత్వాన్ని అనేటువంటిది కూడా మనము ఉమ్ముపాలు చేసేటువంటి స్థితిలో కనపడతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ఈ యొక్క ఎఫ్రాయిము పరిస్థితి మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఎఫ్రాయిము ఆయన యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, తన నాయనయ్య అనేటువంటి యొక్క ఇజ్రాయేలు యాకోబు చేత దీవించబడ్డాడు కదా. ఆ యొక్క యాకోబు చేత యాకోబు దీవించబడమే కాదు, కానీ దేవుడు కూడా అతన్ని అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నా ప్రియ కుమారుడా, నా యొక్క ముద్దు బిడ్డ, నేను నీకు నరకం నేర్పువాడని నేనే మాట యొక్క ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయము 20 వచనములు ఇర్మియా 31:20 వచనం. అప్పుడు అంటున్నాడు ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే నా ముద్దు బిడ్డ అంటున్నాడు అతన్ని. ఎవరు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, నా ముద్దు బిడ్డ అని చెప్పంటున్నాడు. హోషేయ 11వ అధ్యాయము 3-4 చూస్తే, ఎఫ్రాయిమును నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతనిని గూర్చి తప్పక నేను అతనును కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక కరుణిస్తాను. నీవు ఏ విధంగా నడవాలో నీకు నేను నడకను నేర్పిస్తాను. నీవు నా ప్రియ కుమారుడివి, నా యొక్క ముద్దు బిడ్డవి, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున సాక్షాత్తు దేవుడు నీ గురించి నా గురించి ఆయన ప్రత్యేకంగా దేవుడు మాట చెప్తా ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా నిన్ను నన్ను నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైనటువంటి కుమారుడు అని చెప్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క ఎఫ్రాయిం అంట దేవుని చేత పిలబడినటువంటి వ్యక్తిగా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి, దేవునికి ఒక గొప్ప ఆ యొక్క మంచి స్థానాన్ని ఇచ్చేటువంటి వారముగా ఉండవలసినటువంటి మనము ఈ యొక్క ఎఫ్రాయిము వలె మనము కూడా ఈ యొక్క పాపంలో పడేటువంటి వ్యక్తులుగా మనం కనపడతాము. ఈ యొక్క పాపానికి దాసులమైనటువంటి వారిగా కనపడతా ఉన్నాం. దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా ఉన్న మనము సాతానికి స్థానం ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క విగ్రహాలకు స్థానం ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకానికి మనం విలువిస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్నిటికీ ఏమైతే కార్యాలు ఉంటాయో, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి విగ్రహాలు కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి అసహ్యమైనటువంటి కార్యాలు కానివ్వండి, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అబద్ధాలకు, రాగద్వేషాలకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనము స్థానం ఇస్తూ ఉన్నాం. ఆరాధ్యుడైనటువంటి దేవునికి స్థానం ఇవ్వట్లే. మన యొక్క పుట్టుక, మనకున్నటువంటి సృష్టి, మనకున్నటువంటి ఏదైతే ఈరోజు మనం నడవగలుగుతున్నామో, ఏదైతే మనం మాట్లాడగలుగుతూ ఉన్నామో, ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ప్రతిదీ కూడా దేవుడిచ్చినటువంటిదే. ప్రతిదీ కూడా ఆయన స్వరూపమందు, ఆయన ఇచ్చినటువంటి ఆయన రూపమందు ఒక పరిశుద్ధునిగా చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తే ఈ రోజున నువ్వు ఏమైపోతున్నావో తెలుసా? ఈ రోజున దేవునికి నువ్వు స్థానం ఇవ్వకుండా సాతానికి, లోకానికి ఇస్తున్నటువంటి రీతిలో నువ్వు కనపడతా ఉన్నావు. ఆ మాట చదివినట్లయితే, విగ్రహములతో కలుసుకొని నువ్వు వారిని అలాగుననే ఉండనిమ్ము. చాలు. ఏంటట? అతనట విగ్రహాలకి కలుసుకున్నాడట. లోకానికి దాసుడైపోయాడు. లోకంలో కలిసిపోయాడు ఎఫ్రాయిం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా మన బైబిల్లో ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞలు పరలోకానికి, భూమికి, మనం పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలు ఏమై ఉన్నాయట? పునాది అవే. మనకి పరలోకము మనం వెళ్ళడానికి మొట్టమొదటిగా పునాది ఆజ్ఞలే. దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవా
ఏటట ఐగుప్తు అనగా ఏంటి? శ్రమలు కదా. ఐగుప్తులో నుండి నేను విడిపించాను కదా మిమ్మల్ని, ఆ యొక్క దాసుల గృహంలో నుంచి నేను విడిపించాను కదా, ఆ యొక్క శ్రమల నుంచి తప్పించాను కదా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దాసుల గృహం నుంచి విడిపించాను కదా. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును నువ్వు పూజించకూడదు, ఏ విగ్రహమును నువ్వు పూజించకూడదు, వాటికి నీ సాగిలపడకూడదు, వాటికి పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవాను నేనే, రోషము కలిగిన దేవుడును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నారంటే, నీ దేవుడునైనా యెహోవాను నేను సెలవిస్తున్నాను, నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి, నేను మిమ్మల్ని పోషించి మిమ్మల్ని దాసుల గృహం నుంచి విడిపించాను కదా. మరి అట్టి వాటి నుంచి విడిపించినప్పుడు మీరు విగ్రహంలో పడిపోతూ ఉన్నారు కదా. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. అయితే మనకు అక్కడ ఏమని కనపడుతుందంటే, వ్యభిచారులారా, ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ యొక్క లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏటట లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో, ఈ యొక్క లోకానికి భయపడి ఎవరైతే వెనుదిరుగుతారో, ఎవరైతే నీ మీద ఆశలు పెట్టుకున్నప్పుడు, నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ యొక్క నమ్మకాన్ని ఆశను ఉమ్ముపాలు చేసి నువ్వు వెనుదిరిగి వస్తావో, అప్పుడు ఏమైపోతావు? నువ్వు నాశనమైపోతావు అని చెప్పేసి మనకు ఆది కాండంలో కనపడుతూ ఉంది. ఈ యొక్క లోతు ఏమైంది? వెనుదిరిగి చూడగా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో కనపడుతోంది. మన యొక్క జీవితాలు కూడా అంతే. మనం దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారిగా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి వెను చూపించి వెనుక తిరిగి వస్తామో, వెనుదిరగక విశ్వాసంలో కానివ్వండి, ఆత్మీయతలో కానివ్వండి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలో కానివ్వండి, మనము ముందుకెళ్ళాలి. సాతాను అనేక విధాలుగా ఆ యొక్క శత్రువుగా మన మీద దాడి చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మనల్ని కృంగదీసి సతికిల పడేటువంటి ఆ యొక్క స్థితిలో మనల్ని పడివేయచ్చు. కానీ ఆ యొక్క సాతానటువంటి తంత్రమును ఎదిరించేటువంటి వారిగా ఉండాలి. ఆ యొక్క శత్రువును మనము ఓడించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మనము అంటాము, సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను దేనికి భయపడను అని మనం ముందుకెళ్ళాలి. అంతేకాని వెనుదిరిగి చూపించి వస్తే మనల్ని నమ్మినటువంటి వాడు సిగ్గుపడిపోతాడు. మన మీద పెట్టుకున్నటువంటి యొక్క ఆశలు, నమ్మకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉమ్ముపాలు చేసేటువంటి వ్యక్తులుగా మనం కనపడతాం. మనం ఓడిపోవడమే కాకుండా మన ప్రభు అయినటువంటి దేవుని కూడా ఓడిపోయేటట్లుగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ధైర్యముగా ముందుకెళ్ళేటువంటి వారిగా ఉండాలి. అయితే ప్రియులారా, మరొక మాట చదివి నేను ముగిస్తాను. 1 సమూయేలు 17:43. 1 సమూయేలు 17:43 వచ్చిన అక్కడ మనము ఆ మాట మనము చూస్తే చాలు, చదవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఒక శత్రువు అనేటువంటి వాడు వస్తాడు, వచ్చి అంటాడు, మీలో ఎవరైనా సరే నాతో పోరాడేటువంటి దమ్ము మీకుందా, నన్ను ఓడించేటువంటి వారు మీలో ఎవరైనా ఉన్నారని చెప్పి తనంట ఆ యొక్క జనం మధ్యలోకి వచ్చి, ఆ యొక్క సైన్యం మధ్యలోకి వచ్చి సవాల్ చేస్తూ ఉన్నాడట. సవాల్ చేస్తూ ఉంటే దావీదు వచ్చి అంటాడు అక్కడ, అయ్యా
నా దేవుడైనటువంటి యెహోవా నాకు తోడై ఉన్నాడు, నా తరపున యుద్ధం చేసేటువంటి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తరపున యుద్ధం చేసేటువంటి వాడు నాలో ఉన్నాడు. ఆరాధనకి యోగ్యుడైనటువంటి దేవుడు, ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి వాడికి ఎవరికి శత్రువుకి నువ్వు భయపడొద్దు. ఆ యొక్క శత్రువును ఒకవేళ భయపడి నువ్వు వెనుదిరిగినట్లయితే నేను ముందుకెళ్తాను అని చెప్పి ఈ యొక్క దావీదంట వచ్చాడంట ముందుకి. ఈ యొక్క సౌలు అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ ఆగిపోయి ఉన్నారట. ఆగిపోతే ఈ యొక్క దావీదంట ముందుకెళ్ళాడు. దావీదు ఎలా ఉన్నాడు? చిన్నవాడు దావీదు కదా, తన యొక్క శరీరం కూడా చిన్నదే, తన దగ్గర ఆయుధాలు లేవు, తన ఆకారం కూడా చిన్నదే, తనకున్నటువంటి ప్రతిదీ కూడా చిన్నగానే ఉన్నాయి. కానీ అతను ఉన్నటువంటి ధైర్యం ఏంటి? అతను అసలు ఆ యొక్క శత్రువుకు భయపడకుండా ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆయన అంటాడు, ఈ యుద్ధము యెహోవాదే, నా తరపున నా దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పేసి అతనంట ముందుకెళ్ళాడు. నిన్ను చంపడం చాలా ఈజీ కుక్క అని చెప్పంటే అతను అంటారు, రేయ్ ఇంత లేవు నీవు, సరిగ్గా నీకు ఆకారం కూడా లేదు, శరీరం కూడా నీకు సరిగ్గా లేదు, అలాంటి వాడివి నువ్వు, అలాంటి వ్యక్తి నన్ను కుక్క అంటావా? నేను నీ కుక్కనా? నువ్వు కుక్కవే. కుక్కనేం చేస్తారు? రాళ్లతో కొడతారు కదా, కుక్కనే రాళ్లతో కొడతారు. కుక్క నా కంటికి నువ్వు కుక్కలా కనిపిస్తున్నావు కనుక నువ్వు కుక్కవే, నేను నిన్ను ఈ యొక్క రాయి చాలరా నిన్ను కొట్టడానికి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి చిన్న రాయి తీసుకొని ఆ కుక్కను ఒక్కసారి కొడితే ఏమైంది? శత్రువు కుప్పగొలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ యొక్క సాతాను అనేటువంటి వాడు ఏదొక రూపాన సవాలు చేస్తాడు. మన యొక్క ఆత్మీయ యొక్క జీవితం మీద దెబ్బ కొట్టాలని, పొందించాలని నీ మీద సవాలు చేస్తూ ఉంటాడు. కానీ నీవు వెనుదిరగక ధైర్యం కలిగి ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విజయము ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క విశ్వాసంలో ముందుకు కొనసాగుతావో, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇంకా పరిశుద్ధపరచుకోవడానికి, ఆత్మీయత బలపరచుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు ఆయన ఒక సాక్ష్యంగా ఆయన నోటితో చెప్పాడు కదా, చివరికి పాడైపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. అతని యొక్క అమ్ములు బాణాలను తీసుకొని కూడా ముందుకెళ్ళి వెనుదిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఆడ. అట్లా వెనుతిరగడం వల్ల ప్రాముఖ్యంగా ప్రియులా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే విశ్వాసంలో ఆత్మీయతలు నువ్వు వెనుదిరిగి వెనక్కి వస్తావో, ఎప్పుడైతే ముందుకెళ్లకుండా నువ్వు ఆగిపోతావో, నీకంటే ముందు సాతాను నీపై దాడి చేస్తాడు. నీకంటే ముందు సాతాను నిన్ను అమ్ముల పొదల్లో చిక్కులో పెడతాడు. అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితానికే చాలా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అందుకే ఆయన ఏమంటాడంటే, వెనుదిరగక ముందుకు వెళ్ళము, వెనుదిరగకము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మీ యొక్క జీవితాల్లో కానివ్వండి, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలో కానివ్వండి, మీకు ఇచ్చినటువంటి పని వ్యాపారం ఏదైనా సరే ధైర్యం చేసి ముందుకెళ్ళు. ధైర్యం చేసి ముందుకెళ్ళి ఆయన ముఖం వైపు నువ్వు చూస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నువ్వు కృంగిపోకుండా, ఉక్కు స్తంభంగా మారిపోకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నడిపించబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వెనుదిరగకము అనేటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక ఈ యొక్క మాట మనము మన యొక్క జీవితాల్లో నెమరు వేసుకొని స్థితిలో మనం నడవాలని మరి యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకోండి. ఉన్నటువంటి స్థితులను మోకరించండి, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకోండి.